వెల్కమ్ టు జేపీ స్టడీ. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ప్రత్యేకం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి మౌర్య సామ్రాజ్యం టాపిక్. ఈరోజు మౌర్యుల గురించి తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యం తొలి ఏకీకృత సామ్రాజ్యంగా పేరు పొందింది. మౌర్య సామ్రాజ్యం వంశానికి చెందిన అశోకుడు తొలి జాతీయ చక్రవర్తిగా పేరొందాడు. తొలి జాతీయ చక్రవర్తిగా ఎవరు పేరొందాడు? అశోకుడు. మౌర్యులు సుమారు 500 సంవత్సరాల పాటు భారతదేశాన్ని సమర్థవంతంగా పాలించారు. దేశ చరిత్ర సంస్కృతికి ఎనలేని సేవలు చేశారు. మౌర్యుల యొక్క రాజకీయ చరిత్ర తెలుసుకుందాం. మౌర్య సామ్రాజ్యాన్ని క్రీస్తు పూర్వం 321లో చంద్రగుప్త మౌర్యుడు స్థాపించాడు. మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించాడు? చంద్రగుప్త మౌర్యుడు. ఆయన అనంతరం బిందుసారుడు, అశోకుడు మొదలైన రాజులు పాలించారు. చివరి మౌర్య చక్రవర్తి అయిన బృహద్రథుణ్ణి క్రీస్తు పూర్వం 184లో పుష్యమిత్ర శుంగుడు ఓడించాడు. ఎవరు ఓడించారు? పుష్యమిత్ర శుంగుడు. ఎవరిని? బృహద్రథుణ్ణి క్రీస్తు పూర్వం 184లో పుష్యమిత్ర శుంగుడు ఓడించాడు. దీంతో మౌర్య సామ్రాజ్యం అస్తమించి శుంగవంశ పాలన ప్రారంభమైంది. ఇప్పుడు మొదట చంద్రగుప్త మౌర్యుని గురించి తెలుసుకుందాం. మౌర్య వంశ సామ్రాజ్య స్థాపకుడిగా చంద్రగుప్త మౌర్యుడిని చరిత్రకారులు పేర్కొంటారు. చరిత్రకారులు చంద్రగుప్త మౌర్యుడిని మౌర్య వంశ సామ్రాజ్య స్థాపకుడిగా పేర్కొంటారన్నమాట. చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం 321 నుంచి 297 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడి ప్రభావం, పరిపాలన, వంశస్థాపన గురించి అప్పటి బౌద్ధ సాహిత్యంలో ఎక్కువ వివరాలు ఉన్నాయి. చంద్రగుప్తుడు మురా అనే స్త్రీకి జన్మించాడు అని, అందువల్ల ఇతడి వంశానికి మౌర్య వంశం అనే పేరు వచ్చిందని చరిత్రకారులు వివరించారు. విశాఖదత్తుడు రచించిన ముద్రా రాక్షసం గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడు తక్కువ కులానికి చెందినవాడని ఉంది. పాటలీపుత్ర వీధుల్లో రాసక్రీడ ఆడుతున్న చంద్రగుప్తుడిని చూసి కౌటిల్యుడు అతన్ని గొప్ప యోధుడిగా భావించాడు. కౌటిల్యుడు సహాయంతోనే చంద్రగుప్తుడు మౌర్య రాజ్యాన్ని స్థాపించాడు. చంద్రగుప్తుడు అనేక దండయాత్రలు చేసి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 2 ప్రధాన విజయాలు ఏంవి చంద్రగుప్తుడివి? చివరి నందవంశపు రాజైన ధననందుణ్ణి ఓడించి ధననందుణ్ణి ఓడించి మగధను ఆక్రమించాడు. గ్రీకు పాలకుడైన సెల్యూకస్ నికేటర్ను ఓడించి వాయువ్య భారతదేశంపై ఆధిపత్యం సాధించాడు. సెల్యూకస్ నికేటర్ తన కుమార్తె హెలీనాను చంద్రగుప్త మౌర్యునికిచ్చి వివాహం చేశాడు. మెగస్తనీస్ను గ్రీకు రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి సెల్యూకస్ నికేటర్ పంపాడు. మెగస్తనీస్ను గ్రీకు రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి ఎవరు పంపారు? సెల్యూకస్ నికేటర్. మెగస్తనీస్ రచించిన ఇండికా గ్రంథం అప్పటి చరిత్రకు ఆధారంగా ఉంది. ఇండికా గ్రంథాన్ని ఎవరు రచించారు? మెగస్తనీస్. చంద్రగుప్త మౌర్యుడు తన చివరి పాలనా కాలంలో జైన మతాన్ని స్వీకరించి కర్ణాటకలోని శ్రావణ బెలగోల వద్ద సల్లేఖన వృత్తం ఆచరించి మరణించాడు. గుజరాత్లోని కథియావాడ్ ప్రాంతంలో పుష్యగుప్తుడి ఆధ్వర్యంలో సుదర్శన తటకాన్ని తవ్వించాడు. నెక్స్ట్ బిందుసారుడి నుంచి తెలుసుకుందాం. చంద్రగుప్త మౌర్యుడి తర్వాత అతని కుమారుడైన బిందుసారుడు ఈ మౌర్య రాజ్యాన్ని పాలించారు. బిందుసారుడికి అమిత్రోకేటస్ అనే బిరుదులు ఉన్నాయి. బిందుసారుడు 2 సముద్రాల మధ్య ఉన్న భూభాగాన్నంతా జయించాడని టిబెట్ చరిత్రకారుడైన తారానాథ్ పేర్కొన్నాడు. బిందుసారుడి సామ్రాజ్యం దక్షిణ మైసూరు వరకు విస్తరించి ఉంది. బిందుసారుడి సామ్రాజ్యం
దక్షిణ మైసూరు వరకు విస్తరించి ఉంది. బిందుసారుడి కాలంలో సిరియా రాయబారి డెమాకస్ భారతదేశాన్ని సందర్శించాడు. తన రాజ్యానికి తీయటి మద్యం, ఎండిన అత్తిపళ్ళు, ఒక తర్కవాదిని పంపమని సిరియా రాజైన మొదటి ఆంటియోకస్ను బిందుసారుడు కోరాడు. సిరియా రాజైన మొదటి ఆంటియోకస్ను బిందుసారుడు కోరాడు. ఈయన అజీవక మతశాఖను ప్రోత్సహించాడు. ఈ మతానికి చెందిన పింగళి వత్సలుడు బిందుసారుడి ఆస్థానంలో జ్యోతిష్యుడిగా ఉన్నాడు. అజీవక మతశాఖకు చెందిన పింగళి వత్సలుడు బిందుసారుడి ఆస్థానంలో జ్యోతిష్యుడిగా ఉన్నాడు. ఇతడు అశోకుడు గొప్ప చక్రవర్తి అవుతాడని ముందే చెప్పాడనమాట. అశోకుడు గురించి తెలుసుకుందాం ఇప్పుడు. బిందుసారుడి తర్వాత తన కుమారుడైన అశోకుడు రాజయ్యాడు. అశోకుడు క్రీస్తు పూర్వం 273లోనే రాజైనప్పటికీ పట్టాభిషేకం క్రీస్తు పూర్వం 268లో జరిగింది. అశోకుడు క్రీస్తు పూర్వం 273 నుంచి క్రీస్తు పూర్వం 232 వరకు పాలించాడు. అశోకుని యొక్క బిరుదులేంటి? దేవానాం ప్రియదర్శి లాంటి బిరుదులతో అశోకుడు ప్రసిద్ధి పొందాడు. 1915లో బయటపడిన మస్కీ శాసనంలో రాణ్య అశోక్ అనే పేరు ఉంది. మస్కీ శాసనంలో ఎప్పుడు బయటపడింది? 1915లో. మస్కీ శాసనాన్నే కనగహల్లి శాసనంగా కూడా పిలుస్తారు. మస్కీ శాసనాన్ని ఏమని పిలుస్తారు? కనగహల్లి శాసనం. బిందుసారుడు రాజుగా ఉన్న సమయంలో అశోకుడు మొదట ఉజ్జయినికి, తర్వాత తక్షశిలకు గవర్నర్గా పనిచేశాడు. బిందుసారుడు రాజుగా ఉన్న టైంలో అశోకుడు మొదట ఉజ్జయినికి, తర్వాత తక్షశిలకు గవర్నర్గా పనిచేశాడు. ఈ సమయంలోనే అతడు తక్షశిలలో జరిగిన ప్రజా తిరుగుబాటును అణిచివేశాడు. అశోకుడు క్రీస్తుపూర్వం 261లో కళింగ యుద్ధాన్ని చేశాడు. అప్పటి కళింగ పాలకుడైన అనంత పద్మనాభుణ్ణి ఓడించి కళింగను ఆక్రమించాడు. అశోకుడి 13వ శిలాశాసనం కళింగ యుద్ధం గురించి తెలియజేస్తుంది. ఈ 13వ శిలాశాసనం ఏంటిది? ధౌలి జౌగాడ శాసనం. దీని తర్వాతే అశోకుడు ఇకపై యుద్ధం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచంలో యుద్ధంలో గెలిచి యుద్ధాన్ని పరిత్యజించిన ఏకైక పాలకుడు అశోకుడే అని చరిత్రకారులు వ్యాఖ్యానించారు. నెక్స్ట్, అశోకుడు బౌద్ధ మత సేవ చేశాడు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఏ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు? కళింగ యుద్ధం తర్వాత. అశోకుడి గురువుగా ఉపగుప్తుడిని పేర్కొంటారు. అశోకుడి గురువు ఎవరంట? ఉపగుప్తుడు. అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు బబ్రు శాసనంలో ఉంది. బౌద్ధ మత ప్రచారం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించాడు. అశోకుడు తన కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్రలను ఇద్దరిని సింహలకు అంటే శ్రీలంకకు పంపి మత ప్రచారం చేయించాడు. సోనా, ఉత్తర అనే వారిని బర్మాకు పంపాడు. అశోకుడు బౌద్ధమత వ్యాప్తికి క్రీస్తు పూర్వం 250లో మొఘలీపుత తిస్సా అధ్యక్షతన పాటలీపుత్రలో 3వ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. ఈ సమావేశంలోనే త్రిపీఠకాల్లో ఒకటైన అభిధమ్మ పీఠకాన్ని సంకలనం చేశారు. రాజ్యమంతా సుమారు 84,000 బౌద్ధ స్తూపాలు వేయించాడు. మధ్యప్రదేశ్లోని భూపాల్లో ఉన్న సాంచీ స్తూపం, ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ స్తూపాలను అశోకుడు వేయించాడు. భారత జాతీయ చిహ్నమైన సింహతాటలం సారనాథ్ స్తూపం నుంచే స్వీకరించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మిగతాది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.